యాంకర్ శ్యామల గారు. పిఠాపురంలో వంగ గీత గారు ఆల్రెడీ గెలిచారు. ఓన్లీ మెజార్టీ ఎంతనే చూసుకోవాలి మనం అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అద్భుతమైన విజయంతో 70,000 పైచిలుకుతో గెలిచారు. యాంకర్ శ్యామల గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? దీనిపై మీరేమంటారు? ఆ పరిస్థితి ఏముంటుందండి? ఆమె ఆల్రెడీ ఓన్లీ ప్యాకేజ్ తీసుకునే మాట్లాడిందంటారా? ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ డబ్బు తీసుకొని అవివేకంతో మాట్లాడింది. ఆమెకి ఆ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అది. ఆ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఏంటంటే, ఒక వయసుకి విలువ ఇవ్వకూడదు. ఒక వయసుకి మర్యాద ఇవ్వలేదు. అంటే ఆళ్ళ తండ్రికి అదే మర్యాద ఇస్తది. ముసలినక్కనే మర్యాద ఇస్తది. ఆళ్ళ తండ్రికి అదే ఆళ్ళ తల్లికి అదే ముసలినక్కనే మర్యాద ఇస్తది. అంటే ఆళ్ళ తల్లిదండ్రులని చెంపలు వాయిస్తదన్నమాట. కనుక అందుకనే ఆమెకు విలువ లేదు. ఆ విలువ లేని మాటల కోసం మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడారంటే సిగ్గుతో తలదించుకోవాలి. ముసలినక్క అంటే ఆమె తల్లిని, తండ్రిని కూడా ఆ విధంగా మాట్లాడితే, ఈ విధంగా మరి ఆమె సంస్కారం ఆమెకి నేర్పించిన సంస్కారం ఆ తల్లిదండ్రులు అదేనేమో. ఆ తల్లిదండ్రులు సంస్కారం నేర్పినది అదేనేమో. రెండోది వంగా గీత గారు చాలా మంచి ఆమె. ఆమె గెలిచారు అని చెప్పారు. ఆమె అన్నది. అవును. ఆమె ఆత్మ. డబ్బు తీసుకుంది కాబట్టి ఏమైనా మాట్లాడుతుంది. కనుక అది గెలిచారా లేదని ప్రజలు నిర్ణయించారు. ఆమె మాట్లాడిన మాటలకి, ఒక పెద్దాయన్ని మాట్లాడిన మాటలకి వెనక్కి తీసుకుంటే బాగుంటదేమో నా ఆలోచన ఒకటి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులనా మనం నిర్మాతలుగా, మనం ఆర్టిస్టులుగా ఎంకరేజ్ చేస్తున్నాం. పెద్దలకు మర్యాద ఇవ్వలేని వాళ్ళకి, విలువ ఇవ్వలేని వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారని ఒక 14 సంవత్సరాల లెజెండ్, ఒక 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు ఒక ప్రతిపక్షంలో 40 సంవత్సరాల చరిత్రున్న అంత పెద్దాయన్ని ఈ మాటలు అంటున్న వాళ్ళనా మనం నిర్మాతలుగా ఇలాంటి ఆర్టిస్టులుగా వీళ్ళని పెడుతున్నాం. వీళ్ళనా మనం యాంకర్లుగా పెడుతున్నాం. మన నిర్మాతలకు సిగ్గు తెచ్చుకోవాలా. మనం ఆలోచించుకోవాలా. పోసాని కృష్ణమూర్తి లాంటి ఫ్యామిలీని, చిరంజీవి గారి తల్లిని తిడితే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే, వాళ్ళ ఫ్యామిలీని తిడుతుంటే ఇలాంటి వాళ్ళన మనం ఆర్టిస్ట్‌గా పెడుతున్నాం. ఇలాంటి వాళ్ళన మనం బుక్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన నిర్మాతలు ఆలోచించుకోవాలి. సినీ ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి. తల ది సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మనకి సంస్కారం నేర్పారు. సంస్కారహీనంగా మాట్లాడమని చెప్పలేదు. ఇష్యూస్ బేస్డ్ పార్టీ పరంగా మాట్లాడండి. పార్టీల కోసం మాట్లాడండి. పార్టీల కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. పెద్దలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. మనం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. మేము ఎప్పుడు కూడా శ్యామలమ్మ అని అన్నాం. మేము ఎప్పుడు కూడా శ్యామల అని కూడా అనలేదు. ఎందుకంటే ఆ విలువలు మాకు తెలుసు. మాకు తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు మాకు తెలుసు. కనుక ఆ విలువల ప్రకారం మీ తల్లిదండ్రులు ఇచ్చిన మీకు విలువలు ఇయ్యే. మీరు మీ తల్లికి, మీ తండ్రికి ఇచ్చింది ముసలనక్క. మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన సంస్కారం మీరు ఎదుటి వాళ్ళని ఈ విధంగా తిట్టమని మిమ్మల్ని మీ ఆళ్ళ పెంపకం తప్పు. ఆళ్ళ పెంపకం తప్పు. మీ మీ మీరు పెరిగిన నడవడికి ఆ విధంగా తల్లిదండ్రులు వ్యవహరించారు కాబట్టి మీరు ఈ విధంగా వ్యవహరించారు. కనుక డబ్బులకి అమ్ముడుపోయి ఒక పెద్ద వ్యక్తిని ఈ విధంగా తిట్టడం అనేది పెయిడ్ ఆర్టిస్టులు పనిచేస్తుంటారు. అలా చాలామంది చేశారు. కనుక ఆళ్ళ కోసం మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు 70,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. ఆమె కూడా మంచి ఆమె. బావుండాలి. గా మన వంగా గీత గారు కూడా మా సోదరియే. ఆమె 100% త్వరలోనే మా పార్టీలో చూస్తాం. ఇంకొక మాట ఉన్నది సార్. చాలా ఇడ్డూరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడతారు. ఆవేశపడతాడు తప్ప ఎప్పుడూ ఒక మనిషికి హెల్ప్ చేయంగా నేను చూడలేను. ఇండస్ట్రీలో ఎంతో మందికి హెల్ప్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అనడం కరెక్ట్ అంటారా? ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉందా? హ్మ్. ఆమె యాంకర్‌గా ఆమె ఎక్కడో ఉంది. ఇదే హ్మ్. చేసింది. కనుక ఆమె ఎవరో ప్రతి వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు తీసుకుంది. మాటాడింది. ఆ మాటల కోసం మన పవన్ ఏవండీ ప్రజలు నిర్ణయించారు. నాయ నిర్ణేతలు ప్రజలు. నిర్ణయించినప్పుడు ఈ లెవెల్ అంటే నేనెవరిని మాట్లాడటానికి? నాయ నిర్ణేతలు ప్రజలు. హ్మ్. ప్రజలు నిర్ణయించారు. గెలిపించారు. అయిపోయింది. ఇలాంటి వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి రేపు కనబడ్డా కూడా కనబడరు. ఇప్పుడు కనబడ్డారా? మళ్ళా మాట్లాడారా? ఎక్కడ ఏం లేదు. దొరికారా? లేదు. యాంకరింగ్ ఇచ్చారా? యాంకరింగ్ ఇస్తే అడగండి ఒకసారి ఇప్పుడు. హ్మ్. యాంకరింగ్ ఎప్పుడైనా ఇస్తే చెప్పండి. అంతే తప్ప ఇప్పుడు మళ్ళా కనబడరు. అది. అది కనబడిన వాళ్ళు ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు. పౌరుషానికి మారుపేరు. హ్మ్. ఆ మాట ఆ రోజు అన్నాడు. ఈ మాట కూడా నిలబడ్డాడు. అంటే అలాంటి వ్యక్తులు ఉండాలి. అలాంటి వ్యక్తులు పేరు కాపులను బీసీలో మార్చుకుంటుండు. వచ్చారు. అంటే మార్చుకోకూడదు. ఆయన హ్మ్. పెద్ద వ్యక్తి. ఏదో ఆవేశంలో జరిగింది. ఇష్యూస్ బేస్డ్ పార్టీలు జరుగుతాయి. మీలాంటి వాళ్ళు మాకు కావాలి. మీరే మా కాపు నాయకుడు. కాపులు బీసీలో చేర్చడానికి అందరం కలిపి మీ ఆధ్వర్యంలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం. మీ ఆధ్వర్యంలోనే మనం చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాం. మీ ఆధ్వర్యంలో మోడీ గారిని కలుద్దాం. మనం పార్లమెంట్‌లో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసింది పార్లమెంట్‌లో ఉంది. పార్లమెంట్‌లో ఎంపీలని కలుద్దాం. అందరు ఎంపీలు రిక్వెస్ట్ చేద్దాం. బీసీలో చేర్చడానికి నడిపిద్దాం. నడిపించి బీసీలో చేర్చమని అడుగుదాం. మన 9థ్ షెడ్యూల్‌లో పెట్టమందాం. దయచేసి మీరు మాకు కావాలి. మీరెప్పుడు మా కాపు నాయకుడే, కాపు బిడ్డే, కాపు పౌరుషంతో మాట తప్పని, మడం తిప్పని నాయకుడే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గూడా మీరు మాట మార్చుకోవాలి, పేరు మార్చుకోవాలని ఎప్పుడు అనలేదు. దయచేసి మీరు అయన్నీ విత్‌డ్రా చేసుకోండి. గతం గతః మీరు మిమ్మల్ని
వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉబ్బులో దింపి మోసం చేసి ఒక పవన్ కళ్యాణ్ గారి మీద వదలాలని చూశాడు. కానీ అది అది మీరేంటంటే పౌరుషంగా తీసుకొని దాన్ని పెట్టారు కాబట్టి దయచేసి వెనక్కి తీసుకోండి. మీరు పెద్దలు, విజ్ఞులు, మంచివాళ్ళు కనుక మాటకి నిలబడే వ్యక్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మీరు పేరు మార్చుకోవాలని కానీ ఇంకోటి కానీ ఏ రోజు అనుకోవట్లేదు. మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం మనం అందరం కలిపి. దయచేసి మీ తరపున మీ ఆధ్వర్యంలోనే బీసీలో చేర్చి మనం బీసీలో కాపులో చేర్చడానికి మీరే నడిపించారు. మళ్ళీ మీ ద్వారానే ఫినిష్ చేద్దాం అనేది నా మనవి, నా రిక్వెస్ట్.